మారుస్తున్నాయి. ప్రజల్ని నిజాన్ని వెతకమను, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను. అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగలకొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు. మీ ఫ్రెండ్ ఏసీ ఇంకా ఏం చేస్తున్నారు? లాఠీ చార్జ్! కొనోపురితో ఉన్నాడు సార్, నొక్కేమంటారా? చేవేకు ఎవిడెన్స్ ప్రాణం పోయేంత వరకు రౌండ్స్లో ఉండు. ఏడు అంతస్తు నుంచి పడిన చావరా నువ్వు. గంట సేపు నేను తిరుగుతున్నా, ఇంకా పోలా. నొక్కేస్తాను, పోస్ట్ మార్టంలో చూసుకోండి. నేను ఏసీ మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి కెవిన్ ఆఫీస్ మేడ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. యువర్ బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేరపత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది. బడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను. ఆడిని చంపేశారు. మనం ఏమీ చేయలేకపోతున్నావే. మనం ఏం చేయగలం చెప్పు? మన దగ్గర డబ్బు లేదే, బలం లేదే. కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడు పెట్టుకుంటాం, కానీ రావడం లేదే. ఆయన పిలిచింది దేవుణ్ణి, కానీ దేవుడు పంపింది డెవిల్ని. కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే. సో ఆ 25,000 కోట్లు ఎక్కడున్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయడం. కమిషనర్ సార్, ప్రెస్ తో పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి. ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు. నీ డిమాండ్ ఏంటి? 2 న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా. వానర్లు వేరే గత్యంతరం లేక రన్ చేస్తున్నారు. సగం ఓకే, లిక్విడ్. సరే, ట్రై చేస్తా మరి. ఏంటి సార్, 1,00,000 అడుగుతున్నాడు, మీరు ఒప్పేసుకున్నారు?
ప్రభా ఒకడేం చేస్తున్నావు నువ్వు? అడిగితే సీనియర్ అని కథలు చెప్తావు. నిన్నొచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోబోతున్నాడు. 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా. అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు? ఓ మెయిన్ సోర్స్తో మాట్లాడుతున్నాను మేడం. లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ. కానీ 10 లక్షల రూపాయలు లిక్విడ్గా అడుగుతున్నాడు. బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను, అస్సలు తగ్గట్లేదు మేడం. ఓకే చెప్పు, ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. నీ 1000 రూపాయల ఇంక్రిమెంట్తో నేను 4 గేసుకోనా? బ్లడీ ఫూల్. హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చావని ప్రజలు చావని. నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఏంట్రా లుక్, 1000 రూపాయల ఇంక్రిమెంట్, 10 ఏళ్ళ లిక్విడ్ వస్తుంది, తీసుకుని ఉంచు. అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్? అదా బెస్ట్ ఎంప్లాయీ. స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు. నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకునిరా. ప్రభా, కొద్దో గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా. బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు. ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు. చూస్తున్నాను, చెప్పు. సార్ లైవ్ ఎలాగైనా కట్ చేయమని చెప్పి చైర్మన్ని కాపాడండి సార్. 15% కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కొస్తోంది. మీరు అంత తేలిగ్గా 25,000 కోట్లు ఎలా కొట్టేశారా? మా బాబు చదువుకోమన్నప్పుడే విని ఉండాలి. సారీ నాన్న, బిఏ అమౌంట్లో సగం కావాలి, లేదా మీరే చూసుకోండి. నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్, కాపాడండి ప్లీజ్. నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్. ఏం కమిషనరు, ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా? ఈ లైవ్ రాకూడదు. పోలీసులు లోనకు పంపు, ఆ నెత్తుకొచ్చి. సారీ సార్, ప్రజల ప్రాణాలకు ఆపద వస్తుంది. చెప్పింది చెయ్యి, నేను చూసుకుంటాలే. మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి. పోలీసుల లోపలికి పంపిస్తాను. జీ విన్నారా? ఏం చేయమంటారు? ఎప్పుడు చేసేదే. మరి చేసేద్దామా? ప్రభా ఈ పని చేస్తే 2 కోట్లు ఇస్తాను. సమజ్కి అర్థమైందా? సార్ ఎంత అన్నారు? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఎస్ ప్లీజ్ హెల్ప్. డన్. ఏ ప్రభా, 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి. నువ్వు కెమెరా. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? మా సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు. నో డౌట్. వెళ్ళండి బెస్ట్ ఎంప్లాయీ. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వెళ్తే ఛానల్కి న్యూస్ ఓడిస్తాడు. మీరు వెళ్ళండి. రిస్క్ అయ్యా. ఏ యాంటోని కూడా లోపలికి వస్తాడు. ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా? 1 కోటి రూపాయలయ్యా. 50 లక్షలు నాకు, 50 లక్షలు నీకు. 50 లక్షలా? సరే, అది చూసేద్దాం. ఎందుకు అందరినీ ఇలా కూర్చోపెట్టావు? ఏదైనా సరే అగ్రిమెంట్లో సైన్ చేసి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. చదివి సంతకం పెట్టండి. లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయేంటి? మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చైర్మన్ సార్. ఏంటి ఆంటనీ, బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా? ప్రెస్ అది ఎందుకు? ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా. లైవ్ కి అసలు ఒప్పుకోను. సంతకం పెట్టారు చైర్మన్. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు. ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్. లైవ్ రెడీ సార్. నువ్వు ఊరుకోవయ్యా. నేనేం చేస్తాను? ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు, నన్ను క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్.
యాక్షన్. నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన 25,000 కోట్లు ఎక్కడా? దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్. ఫామ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది, యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని. అందులో మా షేర్ 40%, మిగతా 60% వాళ్ళది. సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా? ప్లీజ్ సార్, మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి. తమ్ముడు తప్పు చేస్తే అన్నేం చేస్తాడు పాపం? నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా. ఉదాహరణ తప్పు చెప్పాను, క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను. జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాన్ని దత్తత తీసుకుంటావు, వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు అలా దత్తత తీసుకోవడం? ఉదాహరణలే వద్దు సార్, తిన్నగా విషయానికి వస్తాను. మాకు 40% లాసేగా. అప్పుడు ముందు నువ్వేగా అడిగుండాలి. మీరే మాట్లాడుకోండి. సి వైలెన్స్ తప్పు, చేయి